లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఇవాళ రాజకీయాల్లోని ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైన యువగళం పాదయాత్ర చేశాడు. ఈ యువగళం పాదయాత్రలో ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటంటే, పెట్రోలు డీజిల్ ధరలు అత్యధికంగా పెంచేసి మోయలేపాడు ఆయనే. ఈ యువగళం పాదయాత్రలో వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఆ రోజు లోకేష్ గారు ప్రధాన అస్త్రాలకు విమర్శించిన దాంట్లో ఈ పెట్రోలు డీజిల్ ధరలు ఒకటి. ఈ ధరల్లో అసలు ఏ విధంగా మాట్లాడాడంటే, ఆయన మెయిన్ ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు, కర్ణాటక నుంచి పలమనేరుకి వచ్చినప్పుడు, అంటే ఆ కుప్ప నుంచి ఎక్కడో స్టార్ట్ చేసి ఉంటాడు ఆయన, అటు వచ్చినప్పుడు పలమనేరు దగ్గర మాట్లాడాడు ఈ విషయాలన్నీ. మాట్లాడి ఎక్కడ పెట్రోల్ బంక్కి వెళ్తే అక్కడ ఆ ధరల బోర్డుని ఎలా చూపించి ఫోటో తీయించుకునేవాడు. ఫోటోలు తీయించుకుని పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేశాడని ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు కదా. అదనపు ట్యాక్స్ వేసాడు, అదనపు వ్యాట్ వేసాడు, అదనపు సెస్ వేసాడు అని చెప్పి మీరు జగన్ గారి మీద విపరీతంగా బురద చల్లారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెట్రోలు మీరే చెప్పండి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 109 రూపాయలు, 108 రూపాయలు ఉంది. ఈరోజు మీరు 113 రూపాయలు పైకి తీసుకెళ్లారు. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దీస్ రేట్స్ ఆర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఆంధ్రప్రదేశ్ని మీరు అగ్రస్థానంలో నిలబెడతానన్నారు కదా, ప్రజలు నిజమైన అనుకున్నారు. దేంట్లో నిలబెట్టారంటే అవినీతిలో నెంబర్ 1, అధిక ధరల్లో నెంబర్ 1, ఈ రెండిట్లో నిలబెట్టారు. ఇంకంతమించి దేంట్లో నిలబెట్టలే. మీరు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేజీ వంట నూనె ప్యాకెట్ 110 రూపాయలు, ఇవాళ మినిమం 185 నుంచి 190 రూపాయలు ఉందంటున్నారు. అవునా కదా చెప్పండి. మీరు ఏ కందిపప్పు నుంచి ఉప్పు పప్పుల దగ్గర నుంచి ఏదైనా తీసుకోండి, ఏ కమోడిటీ అయినా తీసుకోండి, ఎక్కడికి ఏ స్థాయికి ధరలు పెరిగిపోయినాయి, ధరల నియంత్రణని ఎందుకు మీరు చేపట్టలేకపోతున్నారు? దీంట్లో ఉన్న మాయా మర్మం ఏంటని అడుగుతున్నాం మేము. పెట్రోలు డీజిల్ మొదలుకొని నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా మండిపోతున్నాయి. అవునా కదా? నిత్యావసర వస్తువుల ధరలు ఇంతగా మండుతుంటే మరోవైపు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అడ్డంగా పడిపోయినాయి. ఒక ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు, ధాన్యం ధర పడిపోయింది. మొక్కజొన్న శనగ కొనే దిక్కు లేదు, ధరలు పడిపోయినాయి. అన్నీ కూడా ఎంఎస్పీ కన్నా తక్కువ ధరలకి విక్రయాలు జరుగుతున్నాయి. ఉల్లి పసుపు దగ్గర మొదలు పెడితే అన్ని పరిస్థితి అంతే, అన్ని కమోడిటీస్ పరిస్థితి అంతే. అంతెందుకు ఇవాళ ఆక్వాకల్చరు తనంతట తాను స్వశక్తితో ఎదిగిన రంగం అది. రైతులు కష్టపడి ఒక స్థాయికి ఆ రంగాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వస్తే రూపాయిన్నరకే కరెంట్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఆ రంగాన్ని ఆదుకున్నారు. సీడ్ ఫీడ్ దగ్గర నుంచి ప్రతిదీ కంట్రోల్ చేయడానికి అప్సడా అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి దానికి చైర్మన్గా స్వయంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అప్సడాకి వైస్ చైర్మన్ నియమించారు. ఇవాళ మీరు ఫీడ్ ధరలు కేజీకి 10 రూపాయలు పెంచేస్తే మినిమం అడిగే నాదుడు లేని పరిస్థితి. మరి ప్రభుత్వానికి తెలియకుండానే పెంచారా, లేకపోతే ప్రభుత్వం కుమ్మక్క అయిపోతే పెరిగినాయా చెప్పమని మేము అడుగుతున్నాం. కష్టపడి అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా చెరువుల దగ్గర కాపలా ఉండి రైతులు పండిస్తుంటే కరెక్ట్గా ప్రొడక్షన్ వచ్చే టైంకి కేజీకి 25-30 రూపాయలు తగ్గిపోతుంది రేటు, రొయ్యల రేటు. ఇదంతా ఈ సిండికేట్ అందరికీ ధైర్యం ఏంటి? ఇదంతా ఒక మాఫియాలాగా తయారైపోవడానికి కారణం ఏంటి? ఉత్పత్తి వచ్చినప్పుడు ధరలు ఎందుకు పడిపోతున్నాయి? మేతలు ఇవన్నీ మాట్లాడకుండా ఉండాలంటే జగన్ గారిని తిట్టేస్తే వైఎస్ఆర్ పార్టీ మేము ఆ ట్రాప్లోకి పోయి అయ్యో మా జగన్ గారిని తిట్టారు కాబట్టి మేము మిమ్మల్ని తిడతామని మేము తిడితే మీ పాత సినిమాల్లో ఆ పాత ఎత్తుగడల్లాగా వేస్తున్నారు.
మేమేమి డివేట్ అవ్వం ప్రజల సమస్యల నుంచి. మేము అడుగుతున్నాం, మీరు చెప్పారా లేదా? మీరు మీ లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో వాగ్దానాల్లో పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పారా లేదా? 2 ఏళ్ళు అయింది, ఎందుకు తగ్గించలేదు? కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. ఇవాళ పాత బిల్లులకి కొత్త బిల్లులకి తేడా మీకు తెలియదు, కానీ వినియోగదారులకు తెలుసు. మీరేదో మేము పెంచలేదని మన సొంత పేపర్లో డబ్బా కొట్టుకుంటే సరిపోదు. మన సొంత పేపర్లో రాసేసుకుని మీకు మీరే చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు. ఇవాళ ఖచ్చితంగా కరెంటు బిల్లు తడిసి మోపుడైనాయి అనేది ప్రతి ఒక్క వినియోగదారుడికి స్పష్టంగా తెలుసు. మీరు కాదని ఎలా చెప్తారు? ఒక పక్కన కరెంటు ఛార్జీలు పెంచేసి ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెంచేసి మీ ఇష్టానుసారంగా పరిపాలన అంటే మీకు అమరావతి మాత్రమే.